ఏం ఎక్స్ప్రెస్ ఇది? నోయిడానా? కేఎంపి ఎక్స్ప్రెస్. కేఎంపి. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేసాను నేను. సో ఇప్పుడు ఢిల్లీ నుంచి మనము హవామహల్ వెళ్తున్నాము. ఢిల్లీ నుంచి హవామహల్కి ఆల్మోస్ట్ 300 కిలోమీటర్స్, 284 కిలోమీటర్స్ అంట. సో రోడ్ చూడండి, అంటే ఢిల్లీలో ట్రాఫిక్ ఉంటుంది. ఒక 40 కిలోమీటర్స్ దాటినాక ఈ రోడ్ వస్తుంది అనమాట. ఇక్కడ కానీ ఈ రోడ్ రాదు. అట్లా బాగుంటుంది జర్నీ. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇద్దరు అనుకున్నారు, ఇద్దరు అనుకున్నారు. నేను నడుపుతున్నా, పక్కన ఇప్పుడు కూర్చున్నాడా వాడు మేలుకు. ఇప్పుడే లేచిండు, పండుకున్నాడంటే ఇప్పుడే లేచిండు. అట్లా కానీ రోడ్డు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. వాడు వండుకున్నాడు. వాడు ఢిల్లీలో దిగుతాడు, దిగలేదే. ఢిల్లీలో దిగిపోతా అన్నాడు కదా వాడు. సైలెంట్ కిల్లర్ వాడు. ఢిల్లీలో దిగిపోతా అంటే వేసుకున్నావు అని వాడు. నిన్న రాత్రి పాపం అడిగినాడు ఏమన్నా వీడియోలో బాగా పెట్టానని. మంచిగా అమ్మాయిలు ఫాలో అవుతారు నన్ను కూడా, నా ఇన్స్టా ఐడి కింద ట్యాగ్ చేయని చెప్పి. ఇప్పుడు అమ్మాయిలు పంచి అయితే వానికి జూనియర్ కూడా మామూలు ఉన్నది వానికి ఫ్యాన్ ఫాలోయింగ్. డిజైన్ గేమ్ డిజైనర్ అన్నాడు ఒకటి. 4 అమ్మాయిలు అని చెప్తాయి. కానీ రోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది కదా బా. మా పక్కన మొత్తం అంత పచ్చగా వరి మడలు వేసినారు. ఆడంతా చెరుకు బాగున్నాయి. రాళ్ళు లేవు అసలు, గుట్టలే లేవు. ఒక దగ్గర ఆపినమనమాట. అయితే మ్యాంగో దోశ అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఇక్కడ. అలా రేటులు చూస్తే మన హైదరాబాద్లో ఒక 10 దోశలు తినొచ్చు, 10-20 దోశలు తినొచ్చు ఒక్కడు. అయితే ఏం చేసినామంటే ఇంకా పిజ్జా హట్ కనిపిస్తుంది దగ్గర. పిజ్జా హట్లో పిజ్జాలు తీసుకున్నాం. బిల్ వచ్చేసి 816 అయ్యింది. దరిద్రం ఏంది తెలుసా, 859కి 4% కాంబో. అది బిల్ అయినా కదా, బిల్ అయినాక చూస్తాం మేము. ఏదో 600లో అయిపోతుంది. ఇది హైలైట్ కదా. అయితే 816 అయింది బిల్లు. సో పిజ్జా వచ్చినాక పిజ్జా ఎక్కడ ఉంటుందో తినేసి చెప్తాం. ఈ మధ్య పిజ్జా హట్ ఎందుకు పడిపోయింది కదా, పిజ్జా హట్ పడిపోయింది అంత లేదు. కూడా పడిపోయింది పిజ్జా హట్ అంతా పడిపోయింది. అందుకే మరి నేను పిజ్జా షాప్ ఓపెన్ చేద్దామని. మీకు కూడా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఇస్తున్నా. అరే ఆగ్రా, మీకు కూడా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఇస్తున్నా. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తే కాల్ చేయాలి. ఎక్కువద్దు, ఒక 10,000 ఇన్వెస్ట్ చేసుకోండి. నెలకి 100 రూపాయలు ఇస్తాం. అట్లా నెలకి ఒక 1000 రూపాయలు ఇస్తుంది. 10 రూపాయలు అంటే మరి పెట్రోల్ ఖర్చులకు కూడా వెళ్ళాలి కదా మీరు. అట్లా పిజ్జా హట్ ఈ మధ్య వీళ్ళిద్దరు కోడి తినాలన్నమాట మా దగ్గర. నేను ఒక చాయ్ అయిపోగొట్టేసి కూర్చున్నా. చాయ్ వితౌట్ షుగర్ ఇష్యూరు నేను వేసుకోలేదు. అరే ఇది సిమెంట్ కంపెనీ కదా, ఇది ఇంట్లో ఏం చేస్తుంది? దాని మీద సిమెంట్ కంపెనీ కదా. అవునమ్మా, డాల్మియా సిమెంట్ కంపెనీ కదా, భారత్ గ్రూప్. 2 పిజ్జాలు తీసుకుంటున్నాను ఎక్స్ట్రా. చికెన్ ఒకటి. చికెన్ ఏం చికెన్ ఇది? చికెన్ టిక్కా. ఇది కార్న్ టిక్కానా? కార్న్ చీజ్ చికెన్ టిక్కా పిజ్జా. ఇదేంది ఇంత చిన్న ఉంది చికెన్? ఇది రెగ్యులర్, అది మీడియం. ఇది రెగ్యులర్ ఎంత అనుకున్నాం? ఇది 800. ఇది రెగ్యులర్ అంటే మీడియం. పెద్దది అరే నాకు ఎయ్యకరా అంటే వేసిందా? అరిగాను బాగుంటుంది. నేను తినా అబ్బా. సరే వదిలేసి ఉండని. అది తెలివి. దీంట్లో తక్కువ ఉంది, దాంట్లో తక్కువ. సో గైస్, ఇప్పుడే తినేసి స్టార్ట్ అయినాను. యాక్చువల్లీ మార్నింగ్ నుంచి వాష్రూమ్ పోలేదని వాష్రూమ్ పోయినా అనమాట. నా పక్కన బాత్రూంలో వాడు కూడా కూర్చున్నాడు. కానీ నేను ఇంకో 10 నిమిషాలు కూర్చుందాం అనుకున్నాను వాష్రూమ్లో. వాడు వేసిన కంపుకి నా పక్కన ముగ్గురు కూడా బయటకు వచ్చేసి నాతో పాటు. ఆ రేంజ్లో వేసి వాడు ఏం తిరిగి ఎరిగిండా, ఏం తిరిగి వేసిండా తెలియదు. కానీ అట్లా వచ్చేసినాం. 40 కిలోమీటర్ 50 కిలోమీటర్ల ముందు ఇచ్చినాడు.
ఎంత నడిపినావు తెలుసా? 550 కిలోమీటర్లు నడిపినావు. ఇప్పుడు నువ్వు ఫోన్ చేసినావని ఇదిగో పక్కన కూర్చొని వీడియో తీసుకుంటా. అంత లేదు, 550 కిలోమీటర్లు నడిపినా అంటే గంట సేపు మార్చుకుంటూ కాదు వచ్చిందే 400 కిలోమీటర్లు అంటే 550 కిలోమీటర్లు కనిపిస్తుంది కదా నాకు 550. అమ్మా అమ్మా ఒక్కొక్క గంట డ్రైవ్ చేస్తే కొద్దిసేపు డ్రైవ్ చేస్తున్నాం. స్ట్రెయిన్ కాకోకుండా స్లోగా డ్రైవ్ చేసుకుంటున్నాం. మధ్య మధ్యలో ఆగుతున్నాము, నిదానంగా వస్తున్నాము. జాగ్రత్తగా రండి, సరేనా? సరే ఉందనా మరి? సరే సరే. హాయ్ గైస్. సో ఇప్పుడు అయితే ఇప్పుడు మనము రాజస్థాన్ జైపూర్లో ఉన్నాము. సో పార్కింగ్ వచ్చేసి నార్మల్ ఇక్కడ పెడతాం కదా పార్కింగ్. ఈడ షాపులు కూడా బంద్ ఉన్నాయి. ఇక్కడ పెట్టుకున్నాము గమ్మున. సో ఇప్పుడు మాకు హవామహల్ వచ్చేసి 1 కిలోమీటర్ ఉంది. 1 కిలోమీటర్ ఉంది. సో జైపూర్ స్ట్రీట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలంటే బై వాకింగ్ వెళ్ళాలి. మీరు వాకింగ్ వెళ్తే బాగుంటుంది. కార్ తీసుకొని వచ్చేప్పుడు వీడు పెట్టేద్దాం. ఇక్కడ ఆపుతావు ప్లేస్ ప్లేస్ మనకి ఎట్లా అంటే జైపూర్ సిటీ అనేది మనము స్ట్రీట్ ఫుడ్ అవన్నీ తినాలి, ఈ హవామహల్ అంతా చూడాలి, దాని చుట్టుపక్కల ఏరియా మొత్తం చూడాలంటే బై వాక్లోనే వెళ్ళాలి. దగ్గర 2 కిలోమీటర్ స్ట్రీట్ ఉంటుంది మొత్తము, అంతా ఎక్స్ప్లోర్ చేయవచ్చు. మీకు ఇక్కడ చూస్తే బిజినెస్ ఎట్లా నడుస్తుంది అంటే, అరే ఇన్ని గణం షాపులు ఉన్నాయి కదా మనకి, అసలు కొనేటోడు ఓడరా పోయి ఈడ అని అనిపిస్తుంది. అట్లుంటుంది బిజినెస్. సో ఇప్పుడు నేను కారు ఒక దగ్గర పార్క్ చేసిన, అది తీసుకొచ్చేసి ఫస్ట్ సేఫ్గా పెట్టుకోవాలి. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఎప్పుడైనా టో చేసుకొని వెళ్ళిపోవచ్చు వెహికల్. సో నేను అందుకే ఏం చేస్తున్నా అంటే అక్కడ నుంచి కార్ తీసేసి వేరే దగ్గర పెడుతున్నా. ఒక ఏరియా దొరికింది, ఆ ఏరియాలో వాళ్ళని అడిగి పెట్టుకోవాలి. ఎందుకంటే షాప్ వాళ్ళ ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళ కార్స్ ఉంటాయి, వాళ్ళ కార్స్ వాళ్ళు షాప్ ముందు పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళని అడిగి పెట్టుకోవాలి. ఏం లేదు, సింపుల్గా వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా పెట్టుకోవడానికి అద్దాలు వాళ్ళు కూడా వెళ్ళిపోతారు, తర్వాత మనకు సంబంధం లేదు అట్లా. ఇప్పుడు మీకు జైపూర్ స్ట్రీట్ మొత్తం చూపిస్తాను చూడండి. ఎట్లా అంటే ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఎక్కువ దొరుకుతాయి, ఎలక్ట్రిక్ షాప్స్. అటు సైడ్ పోయినాం అనుకో బట్టల షాపులు ఉంటాయి. ఏంద్రా ఏం కట్టుకోనికే ఆడ క్యాప్ ఇస్తారా నీకు, డైరెక్ట్ క్యాప్ ఇచ్చేస్తారు, అది పెట్టేసుకొని ఫోటోలు దిగు. ఎందుకు నేను లాస్ట్ టైం జైపూర్ వచ్చినప్పుడు నార్మల్గా ఒక చీర చూసిన. ఆ చీర అదేం చీరనో నాకు తెలియదు, కానీ ఆ చీర వచ్చేసి నాకు 28,000 చెప్పింది. ఎయిర్టెల్ తీసుకొచ్చినారా మీ చీర అంటే, హైదరాబాద్ నుంచి తీసుకొచ్చినాం అంట. హైదరాబాద్కి శారీ అని చెప్పేసి 28,000కి అమ్మేస్తున్నాం. ఏం చెప్పాలా, కన్స్ట్రక్షన్ ఉంది అనుకుంటా. ఏదంటున్నా నడవాలి కదా అబ్బా, మనం అటు సైడ్ నడుచుంటే అది వేరే ఉంటుండే. పెనీలు తింటావా? పెనీలు అదే రా, దివాళీ రోజు తిన్నాం మనం. పెనీలు, పాల పెనీలు, నెయ్యి పెనీలు ఉండవు, పెనీలు అంతే.
సడన్ గా చీకటి అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఇట్లా సడన్ గా వెళ్తురు వచ్చేస్తుంది జైపూర్లో. అడ్డం జరుగు, ఆ బండి తీస్తున్నా నేను. ఫ్లాష్ మ్యాన్ ఓయమ్మ ఫ్లాష్ మ్యాన్. ఎక్స్పీరియన్స్ చెప్పరా జైపూర్కి వచ్చినావు అంటే ఈడ రోడ్లు చూసి చెప్పు, ఏం ఎక్స్పీరియన్స్ అయిందో ఇప్పటి వరకు ఉన్న హాఫ్ అన్ అవర్ ఫస్ట్ ఇదొకటి కేఆస్ మస్తు ఉంది. కేఆస్ బాగుంది. ఇప్పుడు చెప్పు ఎక్స్పీరియన్స్ ఏంది ఇప్పుడు హాఫ్ అన్ అవర్ ఉన్నాం కదా మనం జైపూర్లో. హాఫ్ అన్ అవర్ కేఆస్ మస్తు ఉంది. అంగడు ఉంది ఏడికాడికి ఎవరు ఆడి ఎవరు అందే ఓకే. అంటే నువ్వు వాడు రాగానే పల్లికాయలు ఇచ్చింది కదా జైపూర్లో, ఆ ఫీల్ ఎట్లా ఉంది? ఓకే మంచిగా కావాల్సిన కొంచెం సంఖ్య. ఇది మన బాగుంటుంది. ఈ ఆటోలు అడ్డం వస్తున్నారు అప్ప నడవని. జైపూర్లో ఏం ఫేమస్ తెలుసా? జైపూర్లో చోలాపూర్ చెప్పులు ఫేమస్. అరే నిజంగా నవ్వుతావేరా అరే. జైపూర్లో చోలాపూర్ చెప్పులు ఫేమస్. చోలాపూర్లో ఏం ఫేమస్ తెలుసా? జైపూర్ బట్టలు ఫేమస్. మ్యాన్ నువ్వు వెనుకకుండా మ్యాన్ నువ్వే పడుతున్నావు కెమెరాలలో. డోలో కావాలి. బర్గ్మ్యాన్ ఏం మైక్ లేదు, ఏం మాట్లాడేది, ట్రాఫిక్ అనిపిస్తుంది. వీడియో తీసుకొని తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాం. మొత్తం ట్రాఫిక్ అనిపిస్తుంది, ఏం వినిపిస్తుంది. చూపిస్తున్నా కదా ఇట్లా అని తిప్పినా ఇందాక, ఇక మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి తిప్పినా. ఇప్పుడు స్ట్రాబెరీ వస్తుంది ఫ్రెండ్స్, కివీ కూడా వచ్చింది స్ట్రాబెరీతో పాటు. 250 గ్రామ్ అన్నాడు. ముందు లైటింగ్ ఎట్లా ఉంది జైపూర్ ఎట్లుంది అంటున్నా. ఇప్పటివరకు అయితే మన సౌత్ ఇండియా ట్రాఫిక్ చాలా బెస్ట్. ఇక్కడ వరెస్ట్ ట్రాఫిక్ అసలు. అంటే మన దగ్గర కొంచెం పద్ధతి ఉంటుంది అబ్బా, ఇది ఎట్లా వరకు అట్లా వస్తున్నారు, అట్లా డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్నారు. సో నాట్ గుడ్ అకార్డింగ్ టు ట్రాఫిక్ అయితే చాలా వరెస్ట్ అసలు. ఇంకో మా టూరిస్ట్ పోతుంది 2 గంటలు. ఎందుకు అర్థం కాదు.
ఇంకోరా పైన కూర్చున్నాడు చూడు. ఏది అది ఎందుకు అవుతుంది హవామాలు? అది కాదు, ముందు ముందు అవి అది అది హవామాలు అవి అది ఇంకా స్ట్రైట్గా ఉండదు అని చెప్పిన. चौक एकदम चौक नहीं क्या एकदम సో ఇదంతా హవా మహల్. ఇట్లా పోవాలి మనం, స్ట్రైట్ పోవాలి. ఎటు నుంచి మనం స్ట్రైట్ పోవాలి, స్ట్రైట్ పోతే అదే హవా మహల్. లేదు అవును, బయటికి వెళ్ళి చూసాం, బయటికి వెళ్ళి చూడాలి. ఇట్లా స్ట్రైట్ పోవాలి. आगे लेना भैया, आगे लेना यार. बाजार बजट वाला है. पैलेस पैलेस अरे इट ముందు నుంచి చూద్దాం. ఇప్పుడు నా ఎంతకు ఉన్నది హవా మహల్. దీని చరిత్ర నాకు తెలియదు, తర్వాత కనుక్కొని చెప్తాను. నేను కూడా యూట్యూబరే కాబట్టి నేను యూట్యూబ్లో చూసుకొని చెప్పాలి మీకు. నేను ఒక యూట్యూబరే కానీ నాకు చరిత్ర తెలియదు, యూట్యూబ్లో చూసి చెప్తాను నేను. ఇప్పుడు ఇద్దరు మనమాలు కలిసి వచ్చినాం. సో గైస్ ఇక్కడ పానీపూరి ఫేమస్. అయితే మణిగాడు ఆల్రెడీ తినేసిండు, జ్ఞాని కూడా తినేసిండు, నేను కూడా తినేసిన. ఇక్కడ 1 2 3 4 5 6 ఫ్లేవర్లు ఉన్నాయి. పుదీనా ఒకటి, రాజ్వాడి రెగ్యులర్ ఒకటి, అజ్మాన్ అంట, అది మన గార్లిక్, అది వచ్చేసి జీరా లాస్ట్ది. సో మాకు నచ్చింది రాజ్వాడి పుదీనా.
ప్లేటు 30 రూపీస్ సంథింగ్ ఏమో ఉంటుంది ప్లేటు. బాగుందబ్బా 3 ప్లేట్లు ఫినిష్. అట్లా. సో వస్తే ఇక్కడ ట్రై చేయండి. మీది ఇక్కడ ఎక్కడ ఉంటుంది అంటే ఈ బండి ఇక్కడ ఎట్లా అంటే ఇది హవామాల్ ఉందా, దీనికి ఆపోజిటే ఉంటుంది. సర్కిల్ ఉంటుంది, సర్కిల్కి ఆపోజిటే ఇక్కడే ఉంటాడు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నాడు. చేసి పెట్టిండు ఆల్రెడీ. దీని పేరు వచ్చేసి త్యాగీజీ పానీపూరి అని చెప్పేసి ఉంటుంది. 6 ఫ్లేవర్స్ ఉంటాయి. ట్రై చేయండి, ఎప్పుడు వస్తే పక్క ట్రై చేయండి. రబ్ చేయాలి. ఫస్ట్ కూల్ వాటర్ ఊదలేదు అంకుల్. ఇంకోటి చూస్తాను. ये एक हमारा फेमस है हैदर. ఏది స్ట్రాంగ్ ఉంది, ఘోరం స్ట్రాంగ్ ఉంది. ఊద్దేదో చూడండి, చూద్దాం మంచిగా దొరుకుతుంది. మహారాజా ఊరు वाइट एक मोगरे ओ फूल आपका करते 30 वाला నా దగ్గర ఉన్నది కదా ఇది నా బ్యాగ్లో. ये है जूही का जूही, ये भी बढ़िया है. ఇది స్ట్రాంగ్ ఉంది, కార్లో దెంగేస్తుంది మైండ్. ధనయాత్ర చేస్తున్నాం డాడీ కోసం. యా వీళ్ళ డాడీ కోసం. రోజ్ అన్నీ ఇయ్యాడు. ఇప్పుడు పెట్టింది సెలెక్ట్ చేసుకో. బాటిల్ 50, చిన్న బాటిల్ 50. లైట్ ఉంది. लाइट चॉकलेट दिखो था, चॉकलेट लाइट वाला दिखो. ऐसे वाले थोड़ा स्ट्रॉन्ग है सर गाढ़ा. लास्टिंग पूरी दिन रहेगी कुछ कपड़ों में. ये वनीला है. ये चॉकलेट है. इलायची नहीं है अंकल. इलायची कहते हैदराबाद में मिल जाएगा. यही पूछ रहे हैं भाई. सैंडल 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 रही. ये ओपियम है, बहुत बढ़िया है. ये वाला जंगल है, ये ओपियम है. నా దగ్గర ఉందని చెప్పి చూసినా అది ఫస్ట్ రోజు నా దగ్గర ఉందని చెప్పి చూసినా అది కూల్ వాటర్ ఒక రోజు ఒకటి, కూల్ వాటర్ ఇంకా ఇంకా ఒక రోజు కూల్ వాటర్ ఇంకా ఎంత ఎంత అయింది? 150. రెండు కలిపి 300. నీది 300. నీది నువ్వు ఎన్ని తీసుకుంటున్నావు? 2 3 300. నాకు 2 వస్తాయి.
నువ్వు హైదరాబాద్ చార్మినార్ వస్తే ఇప్పిస్తారా నీకు? చార్మినార్ కాడ ఇప్పిస్తా. చార్మినార్ దగ్గర మా ఏమంటారు డాడీకి తెలిసిన షాప్ ఒకటి ఉంది. ఇప్పుడు జ్ఞాని 2 ఫ్లేవర్స్ తీసుకున్నాడు, వానికి 300 అయింది. మళ్ళీ 2 ఫ్లేవర్స్ తీసుకున్నాడు, వానికి 400 అయింది. ఎందుకంటే జ్ఞాని లోకల్ బాయ్ లాగా కనిపించిండు, మనీ నాన్ లోకల్ లాగా కనిపించిండు. అందుకే మన దగ్గర 100 రూపాయలు పుసక్. ఇప్పుడు మేము జైపూర్లో ఫేమస్ అయిన బాదం మిల్క్ దగ్గరికి వెళ్తున్నాము. బాదం మిల్క్ తాగేసేసి ఇంకోటి ఏంటంటే నేను ఇంకా లోకల్ రాజస్థానీలో మాట్లాడితే ఇంకా బాగుంటుంది. 200కి ఇచ్చేవాడు 50 రూపాయలు. కానీ రాజస్థానీ రాదు కాబట్టి మాట్లాడు వస్తుంది. మాట్లాడు. ఏది నీ గుద్ద హిందీలో మాట్లాడుతున్నావు, నువ్వు హిందీలో మాట్లాడుతున్నావు. యాబాద్ కన్నా అనేదానికి 15 సీటర్లో మాట్లాడు. గుద్వాలు యాబాద్ కన్నా అనేదాన్ని కాయవాత కన్నా అంటారు మధ్యప్రదేశ్ సైడ్. దాన్ని ఇంకోలాగా అంటే నువ్వు ఇక్కడ రా అన్నదానికి రాజస్థాన్ ఏమంటారు? నువ్వు ఇక్కడ రా అన్నదానికి ఇది రాజు, అది హిందీ. ఇది రావు అనేది వేరు, ఇది రాజు అనేది వేరు. పంజాబీకి హిందీకి టచ్ కదా, సిమిలర్ వర్డ్. మనము జైపూర్లో చాలా ఫేమస్ అయిన ఫలుడా షాప్కి వెళ్తున్నాము. సో చూపిస్తాను, చాలా క్రౌడ్ ఉంటుంది, చూడండి. స్ట్రైట్ అదే ఇదే. ఇక్కడ మనకి ఫలుడా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇది కూడా ఫలుడా షాపే. అక్కడ రైట్ సైడ్లో ఉన్నది స్వీట్ షాప్. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది క్రౌడ్. చూడండి, మీకు క్రౌడ్ చూస్తే అర్థమైపోతుంది, క్రేజీ ఉంటుంది. నేను ఇప్పుడు దోశ తింటున్నా, మణిగాడు ఇడ్లీ తింటున్నాడు. ఇడ్లీ ఎంత ప్లేట్? ప్లేట్ కిतना है ఇడ్లీ? 40 నార్మల్ రేట్. ఇడ్లీ చెప్పు ఎట్లుందో తిన్నాక. కాకపోతే అది గోడ మీద కోట పిడికల్లాగా అనిపించిన నాకు. సాంబార్ వేపించుకోరు చట్నీలో బాగుంటుంది. సాంబార్ వేపించుకో చట్నీలో బాగుంటుంది. వీడొకడు పప్పు తిన్నాడు. నా దోశ వచ్చేసి 60 రూపీస్ అంటాం, 140 రూపీస్, సో 100 రూపీస్. చట్నీ సాంబార్. ఏం చేస్తాడు? సో రివ్యూ తినచ్చు. ఓకే, సో హౌస్ ఇడ్లీ అలాంటి ఏంటి అర్థం? బాగుందా, బాగలేదా, యావరేజ్, ఏదో చెప్పు. పర్లేదా? ఓకే. చట్నీ ఎలా ఉంది? పర్లేదా? తీయగుంది చట్నీ. బాబా తీయగుంది. సో స్టాల్ పేరే ఇడ్లీ సాంబారు, శ్రీనాథ్. సో హవామహల్ నుండి ఇటు సైడ్ రైట్ సైడ్ చౌరస్తా నుండి వస్తే ఇటు సైడ్ ఉంది. సో పక్కనే స్వీట్ కార్న్ చాట్ ఒకటి ఉంది. సో సాంబార్ ఎలా ఉంది? సాంబార్ కాలుతుంది. సాంబార్ కాదు. సో దాని సాంబార్ టేస్టింగ్ ఎట్లుందో చూద్దాం. ఓకే, సాంబార్ ఓకే.